ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. వృషభ రాశి వారికి శుక్రుడికి సంబంధించినటువంటి దోషం లేదా శుక్రుడు మార్పు. శుక్రుడు మన స్థానంలో గోచార ప్రకారంగా ఎక్కడున్నారు. దాని తర్వాత మరొక విషయం, శుక్రుడిని దశ అంతర్దశ నచ్చేటప్పుడు ఎలా ఉంటుంది. ఎందుకు శుక్రుడి గురించి అనుకుంటున్నారా? ఎందుకు అంటే శుక్రుడు వృషభ రాశి వారికి ఎలా చేయబోతున్నారంటే, ఇప్పుడు ప్రజెంట్ గా వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు. మే మాసంలో వృషభ రాశిలో శుక్రుడు ఉన్నాడు. 14వ తారీఖు తర్వాత మిథున రాశిలోకి శుక్రుడు సంచరిస్తూ ఉంటాడు. ఇదే తరుణంలో వృషభ రాశి వారికి దశ అంతర్దశ, శుక్రుని యొక్క దశ నడుస్తుందా, శుక్రుని యొక్క దశ అంతర్దశ నడుస్తుందా. అలానే మీకు గోచర ప్రకారంగా శుక్రుడు చంద్రుడితో పాటు ఉన్నాడా, శుక్రుడు 4, 6 స్థానంలో ఉన్నారా. ఇక మీకు పట్టిందల్లా బంగారమే కదా. మరి అయితే కలిసి రావట్లేదు అంటే శుక్రుడు నీచం అంటే 6, 9 స్థానాలు. ఇది వృషభ రాశి వారికి. ఆ స్థానంలో శుక్రుడు ఉన్నాడు అంటే కనుక మీకు ఖచ్చితంగా కలత్వ దోషం ఉంటుంది. దాంతో పాటు కేతువు గాని రవి కాని శుక్రుడితో పాటు ఉన్నారంటే ఇక మీకు లైఫ్ లో పెళ్ళైనా నిలబడదు, పెళ్లి కాదు, పిల్లలు పుట్టరు. ఇది మీరు విని ఉంటారు, చెప్పుకుంటారు. ఎవరైనా ఎక్కడైనా మీ జాతకం చూపిస్తే ఇదే చెప్తారు ఖచ్చితంగా. కానీ 6వ స్థానంలో ఉన్నటువంటి రవి గాని, 6వ స్థానంలో ఉన్నటువంటి గురువు కాని బుధుడు కాని ఉన్నారు అంటే శుక్రుడు 6వ స్థానంలో ఉన్న రవితో పాటు కలిసి ఉన్న స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా శుక్రు దోషం మీకు ఉండదు. పెళ్లి అవుతుంది, పిల్లలు పుడతారు. ఇక వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే కనుక వృషభ రాశి వారంటే చాలా చాకచక్యంగాను, అందంగాను, అందాన్ని ఆకట్టుకునే తత్వంతోనూ శుక్రుని యొక్క గుణగణాలతో పోల్చి ఉండేటువంటి రాసే వృషభ రాశి. ఇక దాంతో పాటు శుక్రుని యొక్క దశ అర్లీగా వచ్చిందనుకోండి, మీకు 20 సంవత్సరాల్లో శుక్రుని దశ వస్తే ఇక మీరు ఏ రంగంలో అయినా రాణిస్తుమే, ఏ రంగంలో సాధించుకునే. వజ్ర వైడూర్య కాదండి, కోహినూరు డైమండ్ మీ దగ్గర ఉన్నట్లే. కాబట్టి అంతటి అందము, ఐశ్వర్యము, అంతటి పేరు, ప్రఖ్యాత, హోదా అన్ని రకాలుగా మీకు మీ చెంతకే ఉంటాయి చుట్టూ. అలానే మీకు నరదిష్టి, నరఘోష, శత్రు భయం, ఆర్థిక సంక్షోభం, ఆర్థిక సమస్యలే కాకుండా ఆరోగ్యం కూడా మీకు కనిపిస్తూ ఉంటది. శుక్రుడు నీచలో ఉండటం వల్ల వృషభ రాశి వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి తెలుసా? హార్ట్ ప్రాబ్లం, వాల్స్ ప్రాబ్లం, అలానే లివర్, తర్వాత హాస్తమా లాంటి, టీబీ లాంటి, క్యాన్సర్ లాంటి రావడం. అలానే మీకు బ్రెయిన్ కి సంబంధించినటువంటి విషయం అంటే న్యూరో సంబంధించినటువంటి సమస్యలు కూడా మీకు తలెత్తుతాయి. ఇది శుక్రుడితో కూడినటువంటి సమస్యలు రావడం. శుక్రుడు నీచలో ఉన్నప్పుడు వచ్చేటువంటి సమస్యలు ఇవి. ఇకపోతే ఇప్పుడు మనకి ప్రజెంట్ గా వృషభ రాశిలోకి శుక్రుడు సంచరించాడు కాబట్టి ఇక వృషభ రాశిలోకి శుక్రుడు సంచరించడం, దానితో పాటు ఈ యొక్క శుక్రుడు నెల చివరి ఆఖరి వరకు కూడా కొనసాగడం. వృషభ రాశి, మిథున రాశి 2 రాశుల్లో కూడా శుక్రుడు సంచరిస్తూ ఉంటాడు. దీంతో పాటు మీకు మంచి ఏమైనా జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. పెళ్లి ఇప్పటి వరకు కాలేదు అంటే కనుక 25 సంవత్సరాలు దాటి ఉండి కూడా పెళ్లి కాలేదు అంటే కనుక పెళ్లి యోగ్యత కానీ, పెళ్లి సౌభాగ్యం కానీ, పెళ్లి అయ్యేటువంటి అదృష్టం కానీ కనపడుతూ ఉంది. పెళ్లి గడిలు వచ్చినాయండి అని చెప్పేదానికి శుక్రుడు మూలం లేదా గురువు మూలం. కాబట్టి ఈ శుక్రుడు కదలికతో మీలో కదలికలు వచ్చి పెళ్లి సంబంధాలు కుదిరేలాగా. మరొక విషయం, వృషభ రాశి వారికి లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతుంది. ఎవరైనా సరే లవ్ చేసి ఉంటే ఇంట్లో పెద్దలు నొప్పించండి, అది కూడా మీకు సక్సెస్ అవుతుంది. కాబట్టి మీరు ఏదైనా లవ్ ఉన్నా కూడా సక్సెస్ చేసుకోవచ్చు. ఇకపోతే శుక్రుని వల్ల మీకు కలత్ర దోషం అంటారు. ఈ కలత్ర దోషం మీలో ఏదైనా ఉంది అంటే కనుక ఖచ్చితంగా పరిహారాలు చెప్పేదనుకుంటుంది. అలానే మీ గోచార ప్రకారంగా శుక్రుడు 7, 6 స్థానంలో ఉన్నాడు, దానికి రవి కాని, దానికి శని కాని చూస్తున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒకటి చెప్పవచ్చు. ఎవరైనా మీ మీద మోసం చేయడం కానీ, హ్యాండ్ ఇవ్వడం కానీ, లేదా మిమ్మల్ని వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి అని మిమ్మల్ని మోసం చేయడం కానీ జరుగుతుంది. దీనితో పాటు మీకు ఊరికనే పోలే, దీంతో పాటు పెళ్ళై ఉన్నటువంటి జీవితంలో భార్యాభర్తల మధ్య దూరం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మీకు రాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా శుక్రుడికి సంబంధించినటువంటి ధ్యానమా, శుక్రుడికి సంబంధించినటువంటి దానమా, లేదా శుక్రుడికి సంబంధించినటువంటి హోమమా, యజ్ఞమా, యాగమా, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి పూజ, లేకపోతే ఫలమా,
ఏదో రకమైనటువంటి మీరు ప్రతినిత్యం కూడా ఏమంటారు అంటే ప్రదక్షిణాలు చేయడం లాంటివి కూడా చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే శుక్రుడు మీ జాతకంలో అంటే వృషభ రాశిలో శుక్రుడు ఎక్కువ స్థానంలో ఉన్నారు, ఎక్కువ డిగ్రీస్ లో పవర్ ఉన్నది అనుకున్నట్టే కనుక శుక్రుని యొక్క పవర్ ఎప్పుడంటే 160 డిగ్రీల నుంచి పైన ఉన్నప్పుడే శుక్రునికి సంబంధించినటువంటి విధి విధానమైనటువంటి పవర్ వృషభ రాశి కింద వస్తుంది. అప్పుడే పెళ్లి చేసుకునే దానికి అర్హతగా ఉంటుంది. ఇప్పుడు మీ దాంట్లో 180 డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకునే దానికి అర్హతగా ఉన్నారు. ఆల్రెడీ పెళ్ళయి ఉంటే ఏం చేయలేం. పెళ్లి కాని వాడు ఉంటే శుక్రుడు మీ దాంట్లో ఎక్కడున్నాడు 180 డిగ్రీలో ఉన్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. దీంతో పాటు రవి దగ్గరలో ఉన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా ఏంటంటే మే 15 తర్వాత ఏదైనా ప్రయత్నం చేయండి. పెళ్లి చేసుకునే దానికైతే అర్హతగా ఉంది. మరొకటి ఇక్కడ మే 15 తర్వాత పెళ్లి చేసుకోవచ్చు, కానీ మే 17 తర్వాత నుంచి అధిక జ్యేష్ఠం వస్తుంది. అధిక జ్యేష్ఠ మాసంలో పెళ్లిళ్ళు అనేది అనాధికం, అక్కడ చేయకూడదు. కాబట్టి జూన్ మాసంలో అయినా మీరు పెళ్లి చేసుకునే దానికి నిజ జ్యేష్ఠ మాసం వస్తుంది. కాబట్టి జూన్ 16 తారీఖు తర్వాత లగ్నాల్లో మీరు పెళ్లి చేసుకునే దానికైతే యోగ్యతగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారు వ్యాపార వృద్ధి చెందాలనుకుంటే కనుక ఇప్పటివరకు వ్యాపారం చేయలేనటువంటి వారు, చేయాలనుకున్న వారు మీరు ఏం చేస్తారంటే గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు, వస్త్ర దుకాణాలు, ఫ్యాన్సీ షాప్స్, లేడీస్ ఎంపోరియం లాంటి బిజినెస్ మీకు చాలా బాగుంటాయి. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయొచ్చు ఈ మాసం అయితే కనుక. శుక్రుడికి సంబంధించినటువంటి ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. కొంతమేరైనా ఒక శని దొరుకుతుంది. ఆ దాంట్లో ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయా? రెనికుల పరిహారాలు ఉంటాయి. అవి ఏంటంటే స్ఫటికమాల ఉంటుంది. ఈ స్ఫటికమాల తీసుకొని, అంటే డైమండ్ మాల తీసుకోలేం కదా, అందుకని స్ఫటికమాల. ఈ స్ఫటికమాల తీసుకొని 1600 సార్లు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా శుక్రుడికి సంబంధించినటువంటి జపం చేసుకోవాలి. మంచం మీద కూర్చొని చేయకూడదండి, పేటేసుకుని కూర్చొని చేసుకోవాలి. అది గోధుమ కలర్ కానీ అలానే బంగారపు ఛాయలో ఉన్నటువంటి వస్త్రాన్ని కింద పంచుకొని దానిపైన కూర్చొని మీరు జపం చేసుకోవాలి. 1600 సార్లు చేయలేమండి అంటారా? 166 సార్లు చేయండి ప్రతినిత్యం కూడా, లేదా 16 మాలలు చేయండి, లేదా 9 మాలలు చేయండి. ఈ 9 మాలలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందే. జపం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శుక్ర ఈశ్వరాయ నమః లేదా శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ చాలా మంచిది. ఈ పారాయణం చేసేటప్పుడు చిరంజి కానీ లేదా కాజు, క్యాషునట్ ఉంటాయి కదా, కాజు అంటారు. ఈ కాజు గుళ్ళు తీసుకోండి, జీడిపప్పు గుళ్ళు తీసుకొని జపం చేసుకోండి. 16 గుళ్ళు పెట్టుకోండి, 16 జీడిపప్పులు పెట్టుకొని జపం చేసుకొని వాటిపైన ఒక 9 సార్లు ఊది తినడమా, ఎదుటి వారికి ప్రసాద రూపంగా పెట్టడమా లేకపోతే చేయొచ్చు. అలానే మీకు పాలలో కుంకుమ పువ్వు, తేనె వేసి దీంట్లో తమలపాకులు మిక్సీ పట్టి ఆ ఒక పేస్ట్ ని దాంట్లో వేసి, అలానే తులసి ఆకులు వేసి, అలానే ఇంకా దాంట్లో ఈ యొక్క పన్నీరు వేసి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహం ఉంటుంది, ఆ శుక్ర గ్రహానికి అభిషేకం చేయండి. ఇంకోటి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఏమిటంటే గనక మీకు నచ్చినటువంటి సెంట్ గాని, అత్తర్ గాని, పర్ఫ్యూమ్ గాని ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ తీసుకొని శుక్రుడు మీకు యోగించాలి అంటే గనక మీరు వేసుకున్నటువంటి వస్త్రాల పైన అది కొంచెము అప్లై చేసుకోండి, లేదా స్ప్రే కొట్టుకోండి. అప్పుడు మీకు శుక్రుడు మీతోనే ఉంటారు, శుక్రుడు మీతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. అంటే గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలర్తో ఉన్నటువంటి ఏదైనా వస్త్రం తీసుకొని దానిలో జాజికాయలు 2, పసుపు కొమ్ములు 2, అలానే కరక్కాయలు 2, ఒక్కలు 2, తమలపాకులు 2, ఒక 56 రూపాయల డబ్బులు, ఒక కొబ్బరికాయ, అలానే మీకు కుంకుమ పువ్వు కొంచెం 10 గ్రాములు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుని ఎక్కడైనా గ్రామ దేవతల ఆలయంలో కానీ లేదా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కానీ ఈ ముడుపుని సమర్పించండి. అలానే ఏదైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఇస్కాన్ టెంపుల్లో అటుకులతో కూడినటువంటి తేనె వేసి అటుకులతో కూడినటువంటి పాలని
నైవేద్యంగా సమర్పించేసి శుక్రుడికి సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచలేకపోవాలి అని కొలుచుకోండి. ఇకపోతే మీరు ఎఫ్ఐఆర్ చేయగలిగితే పెట్టుకోగలిగితే కనుక పింక్ కు సంబంధించినటువంటి డైమండ్, పింక్ కు సంబంధించిన ముత్యం పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రాశి వారు కూడా పెట్టుకునే యోచన అయితే కనబడుతుంది. ఇంకా దీనికి మించి శుక్ర గ్రహాన్ని గురించి తెలుసుకోవాలన్నా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కలత్ర దోషం ఉంటుంది, శుక్రుడు ఏ గ్రహంతో కలవడం వలన కలత్ర దోషం ఉంటుంది, ఇవి పోవాలంటే ఈ చిన్నబడి పరిహారాలు సరిపోతాయా లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. మీరు సమీపంలో ఉన్న గురువు గారిని కలవచ్చు, అప్పుడు మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం కనబడుతోంది. మరొకటి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉంటే. కాబట్టి శుక్రుడు నీచులున్నా ఉచ్చంలో ఉన్నా కూడా ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తుంది శుక్రుడి వల్ల. కాబట్టి ఆ శుక్రుడి వల్ల నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు తీసుకోండి ఒక 11, అలానే గురి గింజలు ఏ కాలంలో ఉన్నప్పటికీ పర్లేదు ఒక 6 తీసుకోండి, అలానే జీడి గింజలు ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా నల్లని వస్త్రంలో ముడి వేసుకొని తల చుట్టూతో దిష్టి తీసుకొని పడవేయాలి. అదే కనుక ముడుగా కట్టి ఇంటి సింహద్వారాన్ని కట్టుకుంటే కూడా మీ ఇంటికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవే కాకుండా దెయ్యాలు, ఆత్మలు, భూతలు కూడా కాకుండా ఇంకా చేతబడి లాంటివి కూడా మీ ఇంటికి రావు, జరగవు. ఇంట్లో అందరూ కూడా అన్యోన్యతగా ఉంటారు. ఇక ఈ శుక్రుడికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నారంటే కలత్ర దోషం. ఆ కలత్ర దోషం ఉందంటే కనుక భార్య, భర్తలు, పిల్లలు అందరూ దూరమైపోతూ ఉంటారు. ఏకాభిప్రాయం ఉండదు ఎవరికి కూడా. ఎవరికి వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. స్ట్రెస్, ఆరోగ్యం పడిపోతుంది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీ అందరు కూడా ఏదైనా సముద్రం కానీ, నది కానీ, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండాలు లాంటి సమీపంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీ యొక్క కట్టు బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వడిచేసి మీరు స్నానం ఆచరించి వచ్చేయాలి. ఎక్కడైనా అమ్మవారి కానీ స్వామివారి కానీ ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ప్రతినిత్యం అది కుంకుమను పెట్టుకోండి. ఎక్కడైనా దానం ఇవ్వాలి అంటే కనుక మీరు శుక్రుడు సంబంధించినవి తెల్ల బఠానీలు, అలానే బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి శనగలు, లేదు అంటే కనుక క్యాషినట్, కాజు, జీడిపప్పు అంటారు, అవి మీరు దానం ఇవ్వచ్చు. కలత్ర దోషానికి జీడిపప్పు దానము శ్రేష్టత. మేడి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మంచి పనికి వస్తుంది. రావి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మీకు ఎన్నో రకాల సాగులు పడతాయి. మునగ చెట్టు పొలాల్లో వేసుకోండి, రోడ్డు పక్కన నాటండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, చాలా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన దోషం అన్ని ఇలా పటాపించలేకపోతాయి. కాబట్టి వీటిలో ఏ చిన్న పరిహారం చేసుకున్నా కూడా మీరు అదృష్టవంతులు అవ్వలేకపోయినా ఉపసర్గత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.